హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మందార కొమ్మల్ని, డైసీ కొమ్మల్ని నాటుకుందాము. మందార కొమ్మల్ని కట్ చేసుకుందాము. బుల్లి మందారం అండి. ఈ మొక్క మన దగ్గర ఒకటే ఉంది. ఒకవేళ మన దగ్గర ఈ మొక్క చనిపోయింది అనుకోండి, మన దగ్గర ఈ మొక్క ఉండదు. అందుకని ఈ లోపే మనం కొమ్మల్ని నాటుకోవాలి. ఇంకా మనకి ఒక నెల టైమే ఉందండి కొమ్మల్ని నాటుకోవడానికి. అందుకని మందార కొమ్మల్ని, డైసీ కొమ్మల్ని నాటుతున్నాను. చూడండి, ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇది కట్ చేయాలంటే మనసు రావడం లేదండి. ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి. కింద కొమ్మల్ని కట్ చేస్తున్నా. రెండు కొమ్మల్ని కట్ చేస్తున్నాను. మనకి ఒకటి కాకపోయినా ఒకటి బతుకుతుంది. ఈ రెండు కుండీల్లో నాటుకుందాము. ఒక దానిలో డైసీ నాటుకుందాము, ఒక దానిలో మందారం నాటుకుందాము. ఫస్ట్ మందారం నాటుతున్నాను. అడుగు బాగున్న గడ్డి పెడుతున్నా. ఇంకొక నెలేనండి మనం కొమ్మలు నాటుకోవడానికి టైం ఉంది. ఈ లోపే నాటుకోండి మీరు కూడా. మట్టి పోసుకుందాము. డ్రైనేజీ బాగుండాలండి. కొమ్మలకి వేలు రావాలంటే డ్రైనేజీ బాగుండాలి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, తెలిసిన వాళ్ళ దగ్గర కానీ త్వరగా తెచ్చుకొని నాటుకోండి కొమ్మల్ని. కొమ్మలే కదా అవే నాటుకుంటాయి అని చెప్పేసి అచ్చం మట్టే వేయకండి కుండీలో. కొమ్మల్ని నాటాలన్నా కూడా మట్టి మంచిగా ఉండాలి. మట్టి బాగా కలుపుకోవాలండి. 30% కంపోస్ట్ ఉండాలి, 50% మట్టి, 10% ఇసుక, 10% వరిపొట్టు కానీ కోకోపిట్టు కానీ, కొంచెం వేపిండి కలపండి. అప్పుడు ఈజీగా నాటుకుంటాయి కొమ్మలు. 10-15 రోజుల్లోనే మనకి వేళ్ళు వస్తాయండి. మట్టి మంచిగా ఉంటేనేనండి మొక్కైనా కొమ్మలైనా హెల్దీగా పచ్చగా ఉండేది. మట్టి ఇంపార్టెంట్ బాగా. ఇందులో మందార కొమ్మల్ని నాటుతున్నా. ఒక్కొక్క కొమ్మని 2 కొమ్మలు చేసుకుందామండి, కట్ చేసుకుందాము. అప్పుడు 4 కొమ్మలు అవుతాయి. ఈ 4 కొమ్మల్ని పెడదాము. మనకి ఒక్కటైనా వస్తుంది. క్రాస్గా కట్ చేసుకోవాలి కొమ్మని. చూడండి, మనకి 4 కొమ్మలు వచ్చాయి. ఈ 4 కొమ్మల్ని నాటుకుందాము.
అడుగు భాగమున ఆకులన్నీ తీసేసుకోవాలి. కొంచెం లోపలికి పెట్టండి కొమ్మని. ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇలా మొగ్గలున్న కొమ్మని కట్ చేయాలంటే మనసు రాదండి. అయినా కానీ మనకి ఇంకో మొక్క రావాలి అంటే మనం కట్ చేసుకోవాలి. కొంచెం లోపలికి పెడితే ఈజీగా వస్తాయండి వేర్లు కొమ్మలకి. కొంచెం లోపలికి పెట్టి గట్టిగా నొక్కేసేయండి. ఇలా గట్టిగా నొక్కాలి మట్టిని. కొంచెం మట్టి పోస్తున్నా. ఇంకా మనకి 10-15 రోజుల్లో వేళ్ళు వస్తాయండి. మనకి ఇందులో ఒక కొమ్మ వచ్చినా చాలండి, ఒక మొక్క వచ్చినా కానీ. మీరైనా కొమ్మల్ని పెట్టుకునేటప్పుడు 4-5 కొమ్మలు పెట్టుకోండి, ఒక్కటైనా వస్తుంది మనకి. మందార కొమ్మల్ని నాటాను. ఇంకా డైసీ నాటుకున్నాము. ఈ కుండీలో డైసీ కొమ్మల్ని నాటుకుందాము. డైసీ ఫస్ట్ టైం అండి నేను నాటడం. డైసీ కొమ్మల్ని ట్రై చేస్తున్నాను నేను కూడా. మరి వస్తాయో రావో చెప్పలేను. ఫస్ట్ అయితే ట్రై చేయాలి కదా మరి, అందుకని ట్రై చేస్తున్నా. బాగా వస్తే మళ్ళీ చూపిస్తాను మీకు. డైసీ ప్లాంట్ నా దగ్గర కూడా ఒక్కటే ఉందండి, అందుకని కొమ్మల్ని నాటుతున్నా. అడుగు భాగంలో పచ్చగడ్డ వేస్తున్నా. మట్టి పోసుకుందాము. మనము కొమ్మల్ని నాటుకున్నా మొక్కల్ని నాటుకున్నా మట్టి ఇంపార్టెంట్ అండి. మట్టి బాగా కలుపుకోవాలి. అప్పుడేనండి కొమ్మలైనా మొక్కలైనా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మట్టిని. డైసీ కొమ్మల్ని నాటుకుందాము. 2-3 నాటుదామండి. ఒక్కడైనా వస్తుందని అనుకుంటున్నాను, చూద్దాము. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఈ కొమ్మలన్నీ తీసేస్తున్నాను కిందవన్నీ. సిజర్తో కట్ చేస్తే లేట్ అవుతుందండి, అందుకని చేత్తోనే తీసేస్తున్నా. ఇట్లా కొంచెం గట్టిగా
కొంచెం లావుగా ఉన్న కొమ్మని తీసుకోండి. క్రాస్గా కట్ చేసుకుందాం. కొమ్మల్ని ఇలా రెడీ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఏనండి ట్రై చేస్తున్నా. వస్తే మాత్రం లక్కీ ఏనండి. క్రాస్గా కట్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. రెండు కొమ్మల్ని రెడీ అయిపోయింది. ఇవి చాలా సన్నగా ఉన్నాయండి ఈ కొమ్మలు. వాటిల్లోనే కొంచెం లావు చూసి పెడుతున్నాను. మూడు కొమ్మలు రెడీ. ఇంకొక కొమ్మ చూద్దామండి. ఇవన్నీ సన్నగా ఉన్నాయి. ఇది బాగుంది, ఇది పెడదాం. ఏ మొక్క కొమ్మలైనా 4-5 పెట్టాలండి. 1 టన్ వస్తుంది మనకి. ఒక్కటి వచ్చిన చాలండి మనకి, చాలా హ్యాపీ. నాలుగు కొమ్మలు రెడీ అయినాయండి. ఇవన్నీ క్రాస్గా కట్ చేసుకోవాలి. మీకు కనపడుతున్నాయా? ఇంకా నాటుకుందాము. కొంచెం అంతవరకు లోపలికి వెళ్ళేటట్టు పెట్టండి కొమ్మని. ఎంత లోపలికి వెళ్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తాయండి మనకి వేర్లు. నేను ఫస్ట్ టైమేనండి, మీకు మళ్ళీ చెప్తున్నా. డైసీ ప్లాంట్ మాత్రం ఫస్ట్ టైము కొమ్మల్ని నాటుతున్నా. ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని కొమ్మల్ని ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు వస్తే కొమ్మలకి వేర్లు. నాటానండి 4 కొమ్మల్ని. మనకి ఒక కొమ్మక వేర్లు వచ్చినా సరిపోతుందండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు డైసీ కొమ్మలకి, మందార కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. డైసీ మొక్కకి పూలన్నీ ఎండిపోయినాయండి, అందుకని కొమ్మలన్నీ కట్ చేశాను. తర్వాత ఐడియా వచ్చిందండి, కొమ్మల్ని నాటుకుంటే మనకి మొక్కలు వస్తాయని చెప్పి. కాకపోతే ఇంతవరకు నేను నాటలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అందుకని 4 కొమ్మల్ని నాటానండి. ఈ మందారం అంటే ఎప్పుడు నాటుతూనే ఉంటాము మనము, అందరికీ తెలిసిందే ఇది. ఈ కొమ్మలన్నీ వేస్టేనండి, ఇవన్నీ సన్నగా ఉన్నాయి, మరి వస్తాయో రావో తెలియదు నాకు కూడా. అందుకని కొంచెం లావుగా ఉన్నాయి చూసి పెట్టాను.
డైసీకి మాత్రం వేర్లు వస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం ఫస్ట్ టైం ట్రై చేయడం కదా, అందుకని. ఇప్పుడు మందార కొమ్మలకి డైసీ కొమ్మలకి వాటర్ ఇచ్చేద్దాము. మనము ప్రతి పూల మొక్కకి పూలు ఎండిపోతాయి కదండి, ఎండిపోయినప్పుడు కొమ్మల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు పూస్తుందండి. ఏ పూల మొక్క అయినా అంతేను. మట్టి తగ్గిపోయిందండి నీళ్లు పోసేసరికి. కొంచెం మట్టి పోస్తున్నా. ప్రతి కొమ్మకి ఇట్లా అదిమి పెట్టాలండి మట్టిని. గట్టిగా గట్టిగా అదమాలి. కొంచెం వాటర్ ఇస్తున్నా. మీ దగ్గర కూడా డైసీ మొక్కుంటే ట్రై చేయండి, మీకు కూడా వస్తాయేమో. మీకు వస్తే మాత్రం కమెంట్లో పెట్టండి నాకు.